అందరికీ నమస్కారం అండి. మనవాహిని ప్రేక్షకులకి వీక్షకులకి నా స్వాగతం, సుస్వాగతం. మనం చదువుకుంటున్న సంక్షిప్త శ్రీమద్ దేవి భాగవతంలోని అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, అందులో 10, 11 అధ్యాయాలు మనం ఇదివరకు చదువుకున్నాం. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. ఇందులో 3 రకములైన యజ్ఞములు, మానస యజ్ఞము యొక్క మహత్యము, దేవీ యజ్ఞమును చేయమని వ్యాసుడు జనమేజయుని ప్రేరేపించుట అనే అధ్యాయంలోకి మనము ప్రవేశించాము. రాజగు జనమేజయుడు అడిగాను, ప్రభు, మీరు భగవతి జగదాంబిక యొక్క అనుష్ఠాన విధానమును సమగ్రముగా దయతో తెలుపుడు. దానిని విని నా శక్తి కొలది జాగ్రత్తతో ఆ దేవి ఆరాధన యందు లగ్నమగుదును అని చెప్పి, అలాగే పూజా విధానము, మంత్రమును, హవన సామగ్రిని అంతయును తెలుపుడు. ఎందరు బ్రాహ్మణులు కావలేను, ఎంత దక్షిణ ఇవ్వగలను అని ఆయన అడగగా వ్యాస మహర్షి ఇట్లు నుడివెను. రాజా వినుము, నేను భగవతి యొక్క యజ్ఞ విధానమును వివరించదను. అనుష్ఠాన విధిచే ఈ యజ్ఞమును సదా 3 విధములుగా తెలుసుకొనవలెను. 1 సాత్వికము, రాజసము, తామసము 3. ఇలాగ మునుల కొరకు సాత్విక యజ్ఞము, రాజులకు రాజస యజ్ఞము, రాక్షసులకు తామస యజ్ఞములని చెప్పబడి ఉన్నవి. జ్ఞానులకు విరాగులకు జ్ఞానమయ యజ్ఞము సముచితము. నీకింకనూ విస్తృతముగా తెలిపెదను. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణుడు, శ్రద్ధ, ఇవి సాత్వికములు కావలేను. అనగా కాశీ మొదలగు పవిత్ర స్థలములు, ఉత్తరాయణ కాలము, న్యాయముగా సంపాదించిన ధనము, వైదిక మంత్రము, శ్రోత్రియ బ్రాహ్మణుడు, ఆస్తిక శ్రద్ధ ఉన్నచోట దీన్ని సాత్విక యజ్ఞమని చెప్పుదురు. రాజా, ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి చేత యజ్ఞము సంపన్నమైనచో అది సంపూర్ణ ఫలమును ఒసగును. ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు. అన్యాయముగా ఆర్జించిన ద్రవ్యముతో పుణ్యకార్యము నరించినను అది ఈ లోకమున కీర్తిని ఒసగదు. పరలోకమునందు దాని వలన ఎట్టి ఫలితము లభించదు. అందువలన ఈ లోకమునందు యశస్సును, పరలోకమునందు సుఖమును పొందుటకు న్యాయముతో సంపాదించిన ధనము చేతనే సదా పుణ్యకార్యము చేయవలెను. రాజేంద్ర, ఇది నీ ఎదుటనున్న విషయమే. పాండవులు సర్వోత్తమమగు రాజసూయ యజ్ఞమును చేసిరి. సమాపన సమయమున అధికముగా దక్షిణలు ఇవ్వబడెను. ఆ యజ్ఞముకు యాదవేశ్వరుడు భగవంతుడగు శ్రీకృష్ణుడు స్వయముగా విచ్చేసను. భరద్వాజుడు మొదలగు ప్రకాండ పండితులు యజ్ఞకార్యమును నిర్వహించుచుండిరి. ఏడతెగకుండా 1 నెల వరకు యజ్ఞము జరిగెను. పిదప పూర్ణాహుతి ఇవ్వబడెను. అయినప్పటికీ పాండవులకు అనేక కష్టముల పాలు కావలసి వచ్చెను. వారు వనవాస దుఃఖములను అనుభవించిరి. పాంచాలికి అనేక ఆపదలు సహించవలసి వచ్చెను. జూదములో పాండవులు ఓడిపోయిరి. ఇన్ని కష్టములను అనుభవించవలసి వచ్చిన వారికి యజ్ఞఫలము ఎట్లా ఉపకరించినది? మహానుభావులకు పాండవులు విరాటరాజు దగ్గర ఉద్యోగము చేసిరి. కీచకుడు మహాసాధ్వి అయిన ద్రౌపదికి ఎంత కష్టము కలిగించను. దుశ్శాసనుడు నిండు సభలో పతివ్రత సౌందర్యవతియగు ద్రౌపది వెంట్రుకలు పట్టుకుని ఈడవగా ఆ సమయమున పాండవులు ఎవ్వరూ ఆ అబలని రక్షించలేకపోయిరి. కర్మ చేసినచో ప్రతికూల ఫలము సమకూరించో జ్ఞానులకు పండితులు ఈ వ్యవస్థలో ఏదో దోషమున్నదని కల్పన చేసెదరు. కర్మశీలురైన విద్వాంసులు కర్మనే ప్రధానముగా చెప్పబడుదురు. కర్త, మంత్రము, ద్రవ్యం యొక్క భేదముతో ఇది విపరీత పరిణామములు ఏర్పడునని వాళ్ళు నుడువుదురు. ఇది పూర్వకాల విషయం. ఇంద్రుడు విశ్వరూపుని యజ్ఞముకి ఆచార్యునిగా చేసెను. మాతృపక్షము వారగు దైత్యులకు మేరు చేయుటకై విశ్వరూపుడు విపరీత మంత్రమును చదువుచుండెను. దేవతలకు, దానవులకు శుభముగుగాక పదే పదే ఇట్లు పలికి అతని మాతృపక్షమునందలి అసురులను రక్షింపగోరెను. దైత్యుల పుష్టిని చూసి ఇంద్రుడు కుపితుడయ్యను. తదనంతరము దేవరాజు వెంటనే వజ్రాయుధంతో విశ్వరూపుని మస్తకమును ఖండించను. కర్త యొక్క భేదమున విపరీత ఫలము సిద్ధించుటలో సందేహం లేదు. దానిని అంగీకరించనిచో మంచిది కాదు. ఎందుకనగా పాంచాల దేశ రాజుకు ద్రుపదుడు క్రోధావేశ పరవశుడై ద్రోణుని చంపు పుత్రును కావాలనని యజ్ఞము చేసెను. తత్ఫలితంగా దృష్టద్యుమ్నుడు జన్మించెను. వానికి తోడుగా యజ్ఞవేదిక యందు ద్రౌపది అను పేరుగల కన్యక ప్రకటితమయ్యను. ఇంకా అచట ఇది ప్రాచీన కాలము నాటి మాట. దశరథ మహారాజునకు సంతానము లేకుండెను. అతను పుత్రేష్టి యజ్ఞమును చేసెను.
దానివలన అతనికి నలుగురు కుమారులు కలిగిరి. కనుక యుక్తిపూర్వకంగా యజ్ఞము చేసినచో అది సర్వదా కోరిన సిద్ధిని ప్రసాదించును. రాజా, కర్మయందు ఏ కొంచెమైనను తారుమారైనచో ఫలసిద్ధినందు ప్రతికూలత కలుగునని అన్ని విధములుగా రుజువైనది. పాండవుల యజ్ఞమునందు కూడా ఏదో ఒక అనుచిత కార్యము తప్పక జరిగి ఉండును. తత్ఫలితముగా వారికి ఆపదలను అనుభవించవలసి వచ్చింది. జూదమునందు వారికి ఓటమి కలిగెను. రాజా, ధర్మనందనుడు మహారాజుకు యుధిష్ఠిరుడు సత్యవాది. అటులనే మహారాణియగు ద్రౌపది కూడా సాధ్వీలలామ. ఇతర సోదరులందరూ కూడా మిగుల పవిత్రాత్మలు. కానీ వారికి ధనము అన్యాయంగా సంపాదించినది. దీనివలన క్రియయందు వైపరీత్యము వాటిల్లినది. వారు అభిమానంతో యజ్ఞమునరించిరి. దీనివలననైనను వారికి దోషము కలిగి ఉండవచ్చును. మహారాజా, సాత్విక యజ్ఞము మిగుల దుర్లభమని చెప్పుదురు. వానప్రస్థులైన మునులే ఈ యజ్ఞమును చేయగలరు. రాజా, తపోనిరతులైన మునులు ప్రతిదినము సాత్విక భోజనము చేయుదురు. అడవిలో పండిన ఫలములు వాళ్ళు భుజింతురు. అవి వారికి మేలును చేకూర్చును. పాయసమును చేసి మంత్రపూర్వకంగా హవనము చేయుదురు. యజ్ఞ పశువును కట్టివేయుటకు స్తంభమునుంచరు, అనగా పశుబలియే చెయ్యరు. శ్రద్ధని అధికముగా చూపుదురు. అట్టి యజ్ఞములు పరమ సాత్వికములని చెప్పబడుదురు. అధికముగా ధనము ఖర్చు చేయబడు యజ్ఞములు సుసంస్కృతములు కావచ్చును. వాటిని క్షత్రియులకు, వైశ్యులకు, అభిమానంతో సంపన్నులైన శూద్రులకు సముచితములని చెప్పబడి ఉన్నవి. అభిమానమును పెంపొందించినవి. క్రోధముతో నిండిన తామస యజ్ఞము దానములకు తగినదని మహాత్ములు నుడివెదరు. నిందనీయమగు వారి యజ్ఞమునందు సర్వత్రా ఈర్ష్య నిండియుండును. జగత్తు నుండి వైరాగ్యమును పొందిన వారు ముముక్షులగు పురుషులు. అట్టి మహాత్ములకు మానసిక యజ్ఞ విధానము కాదు. మహాత్ముల యజ్ఞమును ఏ వస్తువునకు లోపముండదు. ఇతర యజ్ఞములందు ఏది ఒక సాధనము ద్వారా లోపం ఉండవచ్చును. ఎందుకనగా ద్రవ్యము, శ్రద్ధ, క్రియ, బ్రాహ్మణుడు, దేశము, కాలము ఇట్టి సాధములన్నిటితోనూ యజ్ఞము సంపూర్ణమగును. ఒక మానస యజ్ఞమునందు తప్ప ఏ యజ్ఞమునందైనను సాంగోపాంగముగా సమస్త సాధనలు సమకూరజాలవు. అన్నిటికంటే మొదటిది మానసిక శుద్ధి. మనస్సు సర్వదా గుణరహితమై ఉండవలెను. మనస్సు శుద్ధమనితో శరీరము కూడా పరిశుద్ధము అగుటను అనుమాట సత్యము. మనస్సు ఇంద్రియ విషయమును పరిత్యజించి శాంతమగును. అట్టి పురుషుడే ఈ యజ్ఞమును చేయుటకు అధికారి. మనస్సునందే మొదట అనేక యోజనముల వైశాల్యమునుచే మండపమును నిర్మించవలను. యజ్ఞంలో ఉపయోగించే సుందరమైన చెట్లతో దృఢమైన మండపమును తయారు చేయవలను. మానసికముగా విశాల వేదికను కల్పన చేసి మనస్సులోనే విధి విధానముగా అగ్నిస్థాపన చేయవలను. మనస్సులోనే కర్తవ్యమును పాటించుచు బ్రహ్మను, అధ్వర్యుణ్ణి, హోతను, ప్రస్తోత రూపములో బ్రాహ్మణులను ఎన్నుకోనవలెను. ఉద్గాత, ప్రతిహర్త అట్లే ఇతర సదస్యులను కూడా మనస్సులో కల్పన చేసుకొనవలెను. శ్రేష్టమైన బ్రాహ్మణులందరికీ ప్రయత్నపూర్వకంగా మానసిక పూజ చేయవలెను. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములను ఈ పంచాజ్ఞలను వేదిక మీదనే విధి విధానముగా స్థాపించవలెను. ఆ సమయమున గార్హపత్యాగ్ని స్థానమున ప్రాణమును, అహావనీయ స్థానమునందు అపానమును, దక్షిణాగ్ని స్థలమునందు వ్యాసమును, అవసధ్యాస్థలమునందు సమానమును, సభ్యుని స్థానమునందు ఉదానమును కల్పన చేయవలెను. ఈ అగ్నులన్నీ పరమ తేజస్సంపన్నములు. మనస్సులోనే ద్రవ్యమును భావన చేయవలెను. పరమ పవిత్రమైన నిర్గుణమగు మనస్సే ఈ సమయమున యజమానుని కార్యమును నిర్వహించును. ఆ యజ్ఞమునకు ప్రధాన దైవము నిర్గుణుడు, అవినాశియగు సాక్షాత్తు పరబ్రహ్మయే. సదా ఆనందమును ప్రసాదించినది కళ్యాణ స్వరూపిణియగు భగవతి జగదంబిక నిర్గుణ శక్తి రూపమున వచ్చి ఫలమును ఒసగును. ఆ దేవియే బ్రహ్మ విద్య. ఆమె వలనే సకల జగత్తు నిలిచి ఉన్నది. ఆ జనని సర్వత్రా వ్యాపించి ఉన్నది. మానసిక యజ్ఞమును చేయు బ్రాహ్మణుడు ఆ భగవతి జగదంబికను తలంచి కల్పించిన వస్తువులను బ్రహ్మాగ్నియందు హవనము చేయవలను. తదుపరి చిత్త ప్రాణములను ఏకగ్రీవముగా నిరాధారముగా సంకల్పరహితంగా వనరింపవలెను. స్వానుభావంతో ఈ కార్యమును నిర్వహింపవలెను. తదనంతరము
శాంత చిత్తంతో సమాధి స్థితుడై పరబ్రహ్మ స్వరూపిణియగు భగవతి పరమేశ్వరిని ధ్యానించవలెను. ఆ సమయమున పురుషుడు సమస్త ప్రాణుల యందు పరబ్రహ్మ విరాజమానుడై ఉన్నాడని, పరబ్రహ్మయందే సకల ప్రాణులు ఉన్నవి అని భావించి పరబ్రహ్మను దర్శించవలెను. అప్పుడు అతను మంగళి అయిన భగవతి జగదంబికను దర్శించగలడు. భగవతి యొక్క శ్రీ విగ్రహము సచ్చిత్ ఆనందంతో పరిపూర్ణమైనది. ఆ తల్లి దర్శనమగుటతోడనే పురుషుడు బ్రహ్మజ్ఞానియాగును. ఆ సమయమున ఆ పురుషుని యొక్క మాయా నిర్మిత సకల కార్యములు అగ్నిలో కాలి బూడిదయగును. కేవలము ప్రారబ్ధమును అనుభవించటకే అతను ఈ శరీరమును ధరించెను. నాయనా, అట్టి జీవన్ముక్త పురుషుడు మరణించిన తర్వాత పరమధామమును చేరుకొనవలెను. భగవతి జగదంబికను ఉపాసించువాడు కృతకృత్యుడగును. అతని కార్యములేవియును మిగిలి ఉండవు. కనుక సకల ప్రయత్నములతో గురుదేవుడు చెప్పినట్లు సమస్త భూమండలమునకు అధిష్టాత్రి భగవతి జగదంబికను ధ్యానించవలెను. ఆ జనని గుణములను వినుచు మననము చేయవలెను. రాజా, ఇట్లు చేసిన యజ్ఞము మోక్ష ఫలమును ప్రసాదించును. ఇందులో సంశయము లేదు. ఇది కాక సకామ యజ్ఞముల ఫలము శాశ్వతము కాదు. స్వర్గమును కోరు పురుషులు విధి విధానముగా అగ్నిష్టోమ యజ్ఞమును చేయవలనని చెప్పి వేదములు ఆదేశించును. దాని వలనే విద్వాంసులు సముచితమని తెలుపుదురు. నాకు తెలిసినంత వరకు పుణ్యము సమాప్తమగుటతోడనే మరల మర్త్యలోకమునకు రావలసి వచ్చును. అందువలన అక్షయ పుణ్య ఫలమునొసగు మానసిక యజ్ఞమే సర్వశ్రేష్టము. కానీ విజయమును కోరు రాజులు ఈ యజ్ఞమును నిర్వహింపజాలరు. రాజా, కొన్ని దినములకు ముందు నీవు సర్పయాగం అనరించితివి. అది తామస గుణ భరితమైనది. నీచుడగు తక్షకుడిని శత్రుత్వమును తలంచుచు ప్రతిహింస భావంతోనే ఆ యజ్ఞము చేయబడెను. కోట్ల కొలది సర్పములు ఆ యజ్ఞములందరి అగ్నిలో కాల్చి బూడిద చేసేటివి. మహారాజా, నీవు ఇప్పుడు విధి విధానముగా విస్తృతముగా దేవీ యజ్ఞమును చేయము. సృష్టికి పూర్వం విష్ణు భగవానుడు ఈ యజ్ఞమును వనరించెను. రాజేంద్ర, నీవు అట్లే ఈ యజ్ఞమును చేయము. నీకు విధి విధానమంతయు తెలిపెదను. మొట్టమొదట వేదములు సంపూర్ణముగా తెలిసి శాస్త్రము నెరిగిన బ్రాహ్మణుని ఎన్నుకొనవలెను. అతనికి దేవి యొక్క బీజమంత్ర స్వరూపము తెలిసి ఉండవలెను. అతడు మంత్రోచ్చారణ శైలిని చక్కగా ఎరిగి ఉండవలెను. అట్టి బ్రాహ్మణునే యాజకునిగా చేయవలెను. నీవే యజమానుడు అగుదువు. మహారాజా, ఇట్లు విధిపూర్వకంగా యజ్ఞమరించి దాని వలన కలుగు పుణ్యఫలమును నర్పించి నీ తండ్రిని ఉద్ధరింపుము. బ్రాహ్మణుని అవమానించినచో ఆ పాపను ఎవ్వరూ తొలగించలేరు. అనగా నీ తండ్రి బ్రాహ్మణుని శాపం వలన కలిగిన దోషము చేతనే దూషితుడయ్యను. అందువలన అతను పాము కాటు వేయగా ఆయన మరణించను. అందువలన అది దుర్మరణమయ్యను. మరణ సమయమున భూమి మీద దర్భలు పరిచి వాటి మీద అతన్ని పడుకొండబెట్టలేదు. అతడు రణరంగమున గాని గంగా తీరమున గాని మరణించలేదు. కురుశ్రేష్ఠ, నీ తండ్రి మరణించు సమయమున స్నాన దానాదులు ఏమీయును చేయలేకపోయిరే. అతడు రాజభవనమునందలి ఒక గదిలో ఉండెను. అచటనే శ్వాసాగమనమును ఆగిపోయాను. రాజేంద్ర, ఆ సమయమున రాజునకు పరలోకమునకు వెళ్ళేటకు ఒక ఉపాయం ఉండెను. కానీ అత్యంత దుర్లభమైన ఆ ఉపాయమును కూడా అతను అనుసరించలేదు. ప్రాణి ఎక్కడెక్కడ ఉండినను తల మీద మృత్యువు నాట్యము చేయుచున్నదని తలంచవలెను. అందువలన మనస్సును సకల విషముల నుండి తొలగించి వైరాగ్యమును అవలంబింపవలెను. పంచభూతములతో నిర్మింపబడిన ఈ శరీరము దుఃఖ సాధనమగునా? ఇప్పుడే ఈ శరీరము అంతము కాగలదు. లేకపోయినచో ఇంకొక ఘడిలో కావచ్చును. దానితో నాకేమి సంబంధం ఉన్నది? నేను వేరు, శరీరం వేరు. నేను నిర్గుణ అవినాశియగు ఆత్మను. నశించు తత్వములు ఎట్లయినను నశించును. నేను వాటి గురించి ఎందుకు చింతన చేయవలను? నేను నిస్సందేహముగా సదా స్థిరమై వికారములు లేని బ్రహ్మనే కాని సంసారిని కాను. ఈ దేహముతో భాషించు నా సంబంధము నందు కర్మని అనుభవించుటయే కారణము. మంచి చెడులతో కూడిన కర్మలన్నీ నాతో వేరైనవే. సుఖ దుఃఖ సాధనమగుట చేత మానవ దేహంతో ఆ సంబంధము ప్రవర్తిల్లుచుండెను. నిజమునకు నేను మిగుల భయంకరమగు ఈ దుఃఖమునకు నిలయమైన ప్రపంచమునకు భిన్నుడను. ఇట్లు చింతన చేయుచు మరణించు ప్రాణి స్నాన దానాది సకల సత్క్రియలతో వంచితుడైనప్పటికీ
నీ వలన అతడు పునర్జన్మ దుఃఖములను అనుభవించవలసిన అవసరము ఉండదు. ఇది అన్నిటికంటే ఉత్తమ సాధనముగా చెప్పబడినది. ఇది యోగులకు కూడా దుర్లభము. రాజేంద్ర, బ్రాహ్మణుడు మీ తండ్రికి శాపమొసగెను. అది విని కూడా రాజు వైరాగ్యమును ఆశ్రయించలేదు. ఔషధములను, మణులను, మంత్రములను, ఉత్తమోత్తమ యంత్రములను పోగు చేసుకొనెను. మిగుల ఉత్పన్నమైన భవనమునందు ఉండుటకు ఏర్పాటు చేసుకొనెను. తత్ఫలితంగా ఆయన భవనమునందు ఉండగా పాము కాటు వేసెను. దానితో ప్రాణములు ఎగిరిపోయెను. అందువలన రాజేంద్ర, నీవు నీ తండ్రిని ఉద్ధరించుటకు తగు సత్కార్యములయందు నిమగ్నుడవుము. సూత మహర్షి అపార తేజస్వియగు వ్యాసుని నోట నుంచి ఈ వచనములు విని జనమేజయుడు దుఃఖముతో మిగుల వ్యాకులత నొందెను. ఆయన కనుల నుండి అశ్రుధారలు జాలువారుచుండెను. నా ఈ జీవితము వ్యర్థమైనది, నేనేమి చేసేదను? నా తండ్రి ఉత్తరానందమగు దివ్య స్వర్గమునకు ఈ క్షణమున అధికారి ఎట్లు కాగలడు అని చెప్పి అతను వ్యాసమునేంద్రుణ్ణి అడిగాను. ఇంతటితోటి మనకి 12వ అధ్యాయం మనకి సమాప్తం అవుతుందండి. తర్వాతి అధ్యాయాలు మనం తర్వాత ఎపిసోడ్లో చదువుకుందాం. అంతవరకు స్వస్తి.